జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు విజయవాడ కార్పొరేషన్ ముఖ్య నాయకులతో మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడడం జరిగింది. అంటే గతంలో క్యాడర్తో సమావేశమైన మీటింగ్లో అయినా ఒకటే రొట్టకొట్టుడు ఉండేది. జగనన్న మంచోడు, ఫలానా నాయకుడు చెప్పాడు, జగనన్నకి ఇంత మంచితనం పనిచేయదు అని చెప్పి ఏ మాటలు వినిపించి, కానీ ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత మరి ఏమైందో తెలియదు, కానీ ఒక ఫైర్ అయితే కనిపిస్తుంది ఆయనలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఏ విధంగా ఉండేదో ఆ ఫైర్ అయితే ఈ మీటింగ్లో కనిపించింది. వైసీపీ బ్రతుకుతుంది, వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఏళ్తుంది 30 ఏళ్ళ పాటు అని చెప్పి ఆయన గట్టిగా కౌంటర్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. అలాగే కార్యకర్తల విషయంలో అనేక ఇబ్బందులు పెడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. వాళ్ళ మీద అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. అన్నీ గమనిస్తాం. ప్రతి విషయాన్ని గమనించి మనకి అధికారం వచ్చినప్పుడు దానికి తిరిగి సమాధానం చెప్తా ఉన్నట్టు అదే మాట్లాడడం జరిగింది ఆయన. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేసే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం, అందుకనే కార్యకర్తలను పట్టించుకోలేదు సరిగ్గా. ఇప్పుడు ఖచ్చితంగా కార్యకర్తల కోసం జగనన్న నిలబడతాడు. కార్యకర్తల కోసం 2.0 జగనన్న కింద మారి ఏ విధంగా నిలబడతారో మీరే చూడండి అనే మాట్లాడే ప్రయత్నం చేశారు. కార్యకర్తల్లోకి జగనన్న బలంగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బట్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, జనవరి నుంచి కార్యకర్తల్లోకి వెళ్తాను అని చెప్పారు. బట్ ఆయన లండన్ వెళ్తాం, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ ఉండటం, వాటి వల్ల ఆ మీటింగ్లన్నీ ఆగిపోయినాయి. బట్ ఇప్పుడు ఆయన వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మంత్ నుంచి మేబీ నెక్స్ట్ మంత్ నుంచో కార్యకర్తల్లోకి అయితే జగనన్న వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మేము ఎలక్షన్ సమయంలోనే చెప్పాం ప్రజలందరికీ, చంద్రబాబు నాయుడిని నమ్మితే చంద్రముఖిని నమ్మినట్టే, సూపర్ 6 అన్నారు, ఏమైంది? పథకాలు ఇవ్వడానికి ఇప్పుడు ఏడుతున్నారు. అప్పుడే చెప్పాము, చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ హామీ నెరవేర్చలేరు, అన్ని పథకాలు అసలు ఎట్టి పరిస్థితుల్లోని జరగవు. నేను ఇక్కడే డిస్ప్లేలో చూపించి మరీ వివరించి మరీ ప్రజలకు చెప్పాను. అయినా కానీ నమ్మలేదు, నమ్మే ప్రయత్నం చేయలేదు ప్రజలు. మేము ఏదైతే బటన్ నొక్కే కార్యక్రమం చేసామో 5 ఏళ్ల పాటు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించగలిగాం. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల వద్దకి వెళ్ళలేని పరిస్థితిలోకి వచ్చేసరి 8 నెలల్లోనే. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లోంచి ఒక పిల్లోడు బయటకు వస్తాడు, ఏది నా అమ్మఒడు ఏది అని అడుగుతాడు. లేకపోతే 3 పిల్లోళ్ళు ఉంటే 3 పిల్లోళ్ళు బయటకు వస్తారు, ఏది నా అమ్మఒడు అని చెప్పి అడుగుతారు. అందుకని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు సంక్షేమ పథకాల విషయంలో అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అలాగే చాలా విషయాల మీద ఆయన డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ 30 ఏళ్ళ పాటు అధికారం మందే ఉంటుంది. ఇప్పుడు అధికారం కోల్పోయిందని చెప్పి దిగులు చెందాల్సిన అవసరం లేదు, బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గట్టిగా నిలబడితేనే, కష్టంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడితేనే నిజమైన నాయకుడు అనిపించుకుంటారు. గతంలో నన్ను 16 నెలల పాటు జైల్లో పెట్టారు, రాజకీయంగా ఎదుగుతున్నానని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నన్ను తొక్కేద్దామని చూశారు. ఏమైంది? 16 నెలల జైల్లోంచి ఉండి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాలేదా? మళ్ళీ కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ పైకి వస్తాం, మళ్ళీ మన పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, మళ్ళీ 30 ఏళ్ళ పాటు అధికారం మందే ఉంటుందని చెప్పి కార్యకర్తల్లోని క్యాడర్లోని ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అంటే గతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఏ ప్రసంగం అంత ఇదిగా లేదు. బట్ ఇది కొంచెం బెటర్గానే ఉంది. గతంతో పోల్చుకుంటే కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగిన మీటింగ్లో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఆయన ఏదైనా మీటింగ్ వస్తే ఆ మీటింగ్లో ఆయన తప్ప ఇంకొక వ్యక్తి ఎవరో మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకునే ఛాన్స్ ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం కూడా గమనించి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒపీనియన్ తీసుకుండి వాటి మీద కూర్చుండి ముందుకు తీసుకెళ్తే పార్టీని ఇంకా బలోపేతం అవుతుంది. ముఖ్యంగా వైసీపీ బతికి బట్టకట్టాలంటే కనుక
ఖచ్చితంగా కార్యకర్తల బలం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తల గురించి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఉత్సాహం నింపడం జరుగుతుంది. కాకపోతే ఇక నుంచి ఆయన ఈ మాటలతోనే కాకుండా ఇంకా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుండి వాళ్ళ గురించి పోరాటాలు చేస్తే కార్యకర్తల బలం పెరుగుతుంది. వైసీపీకి మునుపటి వైభవం రావచ్చు. వైసీపీకి కార్యకర్తలు ఉంటేనే ఆ పార్టీ బతుకుతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. అలానే ఇప్పుడు వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఒక అంశం అయితే దొరికింది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తానుందో ఆ విషయంలో అయితే ఖచ్చితంగా వెనకపడే ఉంది. అందులో ఎటువంటి డౌటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఆ విషయాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఆయనకి తెలుసు. వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయలేరు అనే విషయం కూడా ఆయనకి తెలుసు. అందుకనే ముందు నుంచి దాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు స్వయంగా మొన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి మరి ఒక ప్రెస్ మీట్లో పథకాల ఆలస్యం అవ్వచ్చు, ప్రజలు సమన్వయం పాటించాలి అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు పదే పదే దాని మీద టార్గెట్ చేస్తారు. తల్లికి వందనం పథకం మీద, రైతు భరోసా మీద అనేక పథకాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు అమలు చేయాల్సినవి. ఖచ్చితంగా పథకాల విషయంలో వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశం అయితే దొరికింది. దాంతోపాటు కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఏమన్నా టార్గెట్ చేసి కార్యకర్తల బలం పెంచుకుంటే కనుక వైసీపీ పార్టీ కొంచెం మునుపటి వైభవం రావడానికి ఛాన్స్ ఉంటుంది.